ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ పైనే కంటిన్యూగా అటాక్స్ జరుగుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి వందల అటాక్స్ జరిగాయి. ఇప్పటికీ అవి ఆగేలా కనిపించట్లేదు. విషయం ఏమిటంటే నిన్న పాకిస్తాన్లో ఒక ట్రైన్ పైన అతిపెద్ద అటాక్ జరిగింది. అందులో దాదాపు 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అండ్ దాదాపు 100 మంది సివియర్గా గాయపడ్డారు. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్లో మొత్తం 4 ప్రావిన్స్లు ఉంటాయి. 1 ఖైబర్ పఖ్తుంఖ్వా, 2 పంజాబ్, 3 సింధ్, 4 బలూచిస్తాన్. అయితే అటాక్ జరిగిన ఈ ట్రైన్ బలూచిస్తాన్ రాజధాని క్వేటా నుంచి కేపీకే రాజధాని అయిన పెషావర్కి వెళ్తుంది. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక మిలిటరీ ట్రైన్. ఇందులో ఎక్కువగా మిలిటరీ పర్సనల్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందుకే దీన్ని టార్గెట్ చేసి మరి దాడి చేశారు. దాడి చేసింది ఎవరో తెలుసా? మీలో చాలామంది ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇతర దేశాలపైన ఉగ్రవాదులతో దాడులు జరిపించే పాకిస్తాన్ పైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దేనికోసం పోరాడుతుంది? వీళ్ళు కంటిన్యూగా పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ పైన ఎందుకు దాడులు చేస్తున్నారు? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ నంబర్స్ని చూడండి. మీలో 56% వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అలా ఎందుకు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కంప్లీట్గా ఫ్రీ. మీ అకౌంట్ నుంచి ₹1 కూడా డిడక్ట్ అవ్వదు. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. నిన్న అంటే మే 24వ తేదీన క్వేటా నుంచి పెషావర్కి వెళ్తున్న ఒక మిలిటరీ ట్రైన్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అతిపెద్ద దాడి చేసింది. ఆ దాడి క్రియేట్ చేసిన విధ్వంసాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ట్రైన్ కంప్లీట్గా ట్రాక్స్ పై నుంచి డిరేల్ అయి దూరంగా పడింది. ఆ బ్లాస్ట్ తాకిడికి 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అండ్ 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ట్రైన్లో ఎక్కువగా పాకిస్తాన్ మిలిటరీ పర్సనల్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళను టార్గెట్ చేయడానికే ఈ దాడి చేశారు. చనిపోయిన వారిలో ఎక్కువగా పాకిస్తాన్ సైనికులు ఉన్నారు. రైల్వే స్టాఫ్ అండ్ సాధారణ సివిలియన్స్ కూడా ఉన్నారు. దాడి ఎలా జరిగింది అనే విషయం పైన ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది ట్రైన్ ట్రాక్స్ పైన భారీగా ఎక్స్ప్లోజివ్స్ని ఇన్స్టాల్ చేశారు అని చెప్తున్నారు. ఇంకొంతమంది లేదు, ట్రైన్లోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మనుషులు తమను తాము పేల్చుకున్నారు అని చెప్తున్నారు. బట్ ఈ దాడి చేసింది మేమే అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్లెయిమ్ చేసింది. విచిత్రం ఏమిటంటే పేలుడు పాకిస్తాన్లో జరిగితే ఏడుపు అమెరికా నుంచి వినబడుతుంది. అలా ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ అమెరికాకి పాకిస్తాన్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ట్రంప్ కంటిన్యూగా పాకిస్తాన్ మిలిటరీ లీడర్ ఆసిఫ్ మునీర్ని, షాబాజ్ షరీఫ్ని తెగ పొగుడుతున్నాడు. దానికి ప్రధానమైన కారణం పాకిస్తాన్ ట్రంప్ కొడుకు కంపెనీలో భారీగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే వీళ్ళు పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపద మొత్తాన్ని ట్రంప్ చేతిలో పెట్టారు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మీరు పాకిస్తాన్ మ్యాప్ని చూస్తే ఈ దేశంలో ఉన్న అతిపెద్ద ప్రావిన్స్ అంటే మన దేశంలో రాష్ట్రం లాగా అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్. కానీ ఈ రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి లేదు. ఇక్కడి ప్రజల్ని పాకిస్తాన్ గవర్నమెంట్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అత్యధికంగా ఖనిజ సంపద ఈ రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడి ఖనిజాల్ని అంటే బంగారం, కాపర్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని పాకిస్తాన్ ప్రభుత్వం మైనింగ్ చేసి అమ్ముకొని భారీగా డబ్బులు సంపాదిస్తుంది. కానీ ఆ డబ్బుని బలూచిస్తాన్లో ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడి ప్రజల జీవితాల్ని బాగుపరిచే ప్రయత్నాలు చేయట్లేదు. అందుకే ఇక్కడి ప్రజలు గత 20-30 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి, మిలిటరీకి అగెన్స్ట్గా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏడుపు అమెరికా నుంచి ఎందుకు వినబడుతుంది అంటే రీసెంట్గా అమెరికాకు పాకిస్తాన్కి మధ్య దాదాపు $1.2 బిలియన్ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం అమెరికా నుంచి అనేక మైనింగ్ కంపెనీలు పాకిస్తాన్కి రాబోతున్నాయి. అవన్నీ కూడా ఈ బలూచిస్తాన్ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ మైనింగ్ చేస్తాయి. ఇక్కడ నుంచి వీళ్ళు కాపర్, గోల్డ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఈవెన్ కోల్ని కూడా బయటకు తీసి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ ప్లాన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు వరుస దాడులు చేస్తుంది. ఇన్ని రోజులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి గట్టి పోటీని ఇస్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాంటి ట్రైన్ అటాక్ జరిగింది. అప్పుడు 100 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. కానీ పాకిస్తాన్ బుద్ధి ఎలాంటిదంటే వాళ్ళ సైనికులు ఎంతమంది చనిపోయినా బయటకు చెప్పరు. 100 మంది చనిపోతే 10 మంది పోయినట్టుగా నంబర్స్ని తగ్గించి చెప్తారు.
ఒకవేళ ఎక్కువ చెబితే అక్కడి ప్రజలు భయపడిపోతారు, ఇంటర్నేషనల్గా మా పరువు పోతుంది అని వీళ్ళు అబద్ధాలు చెప్తారు. కేవలం ఈ విషయంలోనే కాదు, ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా వీళ్ళు మేమే గెలిచాము అనే ప్రాపగండాను స్ప్రెడ్ చేశారు. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం అండ్ వాళ్ళు అబద్ధాల పైన తమ పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అలా చేసిన ప్రతిసారి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు. ఎక్స్పోజ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు స్వయంగా అమెరికన్ మీడియానే చెప్తుంది. అమెరికా పాకిస్తాన్లో చేయబోయే ఇన్వెస్ట్మెంట్ $1.2 బిలియన్ రిస్క్లో ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు రీసెంట్గా ఒక అతిపెద్ద అటాక్ చేశారు. ఈ అటాక్లో 100 మంది చనిపోయినట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ పాకిస్తాన్ ఈ నంబర్స్ని తక్కువగా చూపిస్తుంది అని తమకు ఎంతో క్లోజ్ అయిన అమెరికన్ మీడియానే ఇప్పుడు పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ రియాలిటీ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ఈ దేశాన్ని ఇప్పుడు ట్రంప్ తన అవసరానికి వాడుకుంటున్నాడు అంతే. ఇంకో షాకింగ్ రిపోర్ట్ ఏమిటంటే ఈ బ్లాస్ట్ చేయడానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడ్వాన్స్ వెపన్స్ని ఉపయోగించింది. ఇంతటి అడ్వాన్స్ వెపన్స్ వీళ్ళకు ఎక్కడి నుంచి వచ్చాయని రీసెర్చ్ చేస్తే ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. మీ అందరికీ తెలుసు, 2021లో అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్తాన్లో తమ విమానాల్ని వెపన్స్ అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ వెపన్స్ని తాలిబాన్ గ్రూప్స్ అన్ని పంచుకున్నాయి. వెపన్స్లో మేజర్ పోర్షన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు కొంత వెపన్స్ని తీసుకున్నారు. అందులో నుంచి ఈ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ చాలా వెపన్స్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఇచ్చింది. ఎందుకంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళిద్దరికీ ఎనిమీ కామన్, పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అమెరికన్ వెపన్స్ని యూజ్ చేసే పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసింది. చూడండి కర్మ ఏ విధంగా రిటర్న్ అవుతుందో. విషయం ఏమిటంటే పాకిస్తాన్కి ఈ అటాక్ పెద్ద సర్ప్రైజింగ్ ఏమీ కాదు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా అక్కడ వరుసగా అటాక్లు జరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ మంత్ ఏప్రిల్ ఎండ్ టైంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసి 27 మంది సైనికుల్ని అంతం చేసింది. అండ్ వీళ్ళు కేవలం 10 రోజుల్లో 42 అటాక్లు చేశారు. పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ మ్యాప్లో మీరు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడెక్కడ అటాక్లు చేస్తుంది అనే లొకేషన్ని గమనిస్తే వీళ్ళు ఏ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ మైనింగ్ చేస్తుందో, ఏ ప్రాంతాల్లో అయితే అమెరికన్ కంపెనీస్ రావాలి అనుకుంటున్నాయో అక్కడే దాడులు చేస్తున్నారు. మీ అందరికీ సిపెక్ గురించి తెలిసే ఉంటుంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇందులో భాగంగా చైనా పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో రోడ్స్, బ్రిడ్జెస్, ఈవెన్ పోర్ట్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంది. గ్వాదర్ పోర్ట్లో చైనా అనేక డెవలప్మెంట్ పనులు చేస్తుంది. అయితే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ గ్వాదర్ పోర్టు పైన కూడా దాడి చేసింది. వీళ్ళు చైనా కంపెనీస్ని, చైనా ఇంజనీర్స్ని టార్గెట్ చేసి మరి దాడులు చేస్తున్నారు. అందుకే చాలా మట్టుకు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న చైనా ఇంజనీర్స్ తిరిగి పారిపోయారు. ఎప్పుడో కంప్లీట్ అయిపోతుంది అనుకున్న సిపెక్ ప్రాజెక్ట్ ఇంకా పూర్తవ్వలేదు, పూర్తి అయ్యే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఇలాంటి సమయంలో అమెరికన్ కంపెనీస్ బలూచిస్తాన్ ఏరియాలో ల్యాండ్ అయితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో తెలిపే వార్నింగే ఈ అటాక్. మీరు 2023 నుంచి ఇప్పటి వరకు జరిగిన అటాక్స్ యొక్క గ్రాఫ్ని చూస్తే 2024లో ఈ అటాక్ల సంఖ్య పెరిగింది, 2025లో విపరీతంగా పెరిగింది, దాదాపు 150 అటాక్లు జరిగాయి. 2026లో మనం 5th మంత్లోనే ఉన్నాం, ఇప్పటికే అనేక దాడులు జరిగాయి. ఈ ఇయర్ ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ పాకిస్తాన్లో ఎన్ని అటాక్లు జరుగుతుంటే మరి అక్కడి మిలిటరీ ఏం చేస్తుంది, వాళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు అని. విషయం ఏమిటంటే పాకిస్తాన్ అంత డెవలప్డ్ కంట్రీ కాదు. వాళ్ళ దగ్గర ఉన్న రైల్వే సిస్టమ్ చాలా పురాతనమైంది. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేయరు. అండ్ మీరు బలూచిస్తాన్ ఏరియాను గమనిస్తే ఈ ప్రాంతం ఎక్కువగా కొండలతో ఈ విధంగా ఎడారిలా కనిపిస్తుంది. అండ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పర్టికులర్గా ట్రైన్స్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే ఈ ట్రైన్ యొక్క ట్రాక్స్ ఎడారిలో కొండల మధ్య ఉంటుంది. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఎవరు వెళ్ళరు అండ్ అక్కడ ఎక్కువగా జనాలు కూడా ఉండరు. సో అలాంటి ప్రాంతంలో వీళ్ళు ఆపరేట్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ వాళ్ళు ఈజీగా ట్రైన్స్ని టార్గెట్ చేయగలరు, పేల్చగలరు, ఓపెన్ ఫైర్ కూడా చేయగలరు. ఇక మెయిన్ క్వశ్చన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడులు ఎందుకు చేస్తుంది అని. ఎందుకు అంటే వాళ్ళ ఎజెండా చాలా క్లియర్. వాళ్ళు బలూచిస్తాన్ని ఒక సెపరేట్ దేశం చేయాలి అనుకుంటున్నారు. అలా ఎందుకు అంటే పాకిస్తాన్లో ఉన్న 4 ప్రావిన్స్లో ఈ పంజాబ్ చాలా పవర్ఫుల్. పంజాబ్లోని ప్రజలే పాకిస్తాన్ గవర్నమెంట్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు, మిలిటరీలో పవర్ఫుల్ పొజిషన్స్ అన్నిటినీ ఈ పంజాబ్ వాళ్ళే తీసుకుంటారు. కింద ఉన్న సింధ్ ప్రజలకి,
పైన ఉన్న కేపీకే ప్రజలకి, ఎస్పెషల్లీ బలోచిస్తాన్ ప్రజలకి బెనిఫిట్ ఉండట్లేదు. బలోచిస్తాన్ ప్రజల ఫ్రస్ట్రేషన్ ఏమిటంటే ఈ పాకిస్తాన్ మిలిటరీ తమ దగ్గర ఉన్న రీసోర్స్ అన్నిటినీ వాడుకుంటుంది, కానీ తమని కేర్ చేయట్లేదు. అక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయట్లేదు. ఈ పాకిస్తాన్ ఆర్మీ తమను ఎక్స్ప్లాయిట్ చేస్తుందనే ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు. ఫీలింగ్ కాదు, అది నిజంగా జరుగుతుంది. అందుకే 30 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఈ మూమెంట్ చాలా చిన్నది కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళను ఈజీగా పట్టుకోవడము, ఇష్టం వచ్చినట్టుగా ఎలిమినేట్ చేయడం చేసేవారు. అండ్ ఈ బలోచిస్తాన్ ఏరియాలో పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్ పెద్దగా ఉండదు, మొత్తం పాకిస్తాన్ ఆర్మీయే చూసుకుంటుంది. పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడి ప్రజలపైన దారుణమైన అగత్యాలు చేశారు. ఇక్కడి మహిళల్ని మిలిటరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బలాత్కారాలు చేసేవారు. అండ్ ఎదురు తిరిగిన వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా ఎలిమినేట్ చేశారు. అందుకే ఈ ప్రాంతంలో హ్యూమన్ రైట్ వైలేషన్ జరిగినట్టుగా అనేక కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఈ అన్యాయాన్ని చూసి, ఈ దాడులను తట్టుకోలేక అక్కడి ప్రజలు ఇప్పుడు ఒక ఫోర్స్గా మారి పాకిస్తాన్ గవర్నమెంట్కి, మిలిటరీకి చుక్కలు చూపిస్తున్నారు. ప్రజెంట్ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క స్ట్రెంగ్త్ చూస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా రాబోయే 5-10 సంవత్సరాల్లోనే ఒక సెపరేట్ దేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ పాకిస్తాన్ దీని వెనకాల ఇండియా హస్తం ఉంది, ఇండియానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తుంది అని బ్లేమ్ చేసే అవకాశం ఉంది. కానీ మన ఇండియా దీన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మేజర్గా సపోర్ట్ అందించేది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆల్రెడీ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న సైనికుల్ని వేటాడి చంపుతున్నారు. దాంతోపాటు వాళ్ళు తమ దగ్గర ఉన్న అమెరికన్ వెపన్స్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఇచ్చి కింద నుంచి కూడా పాకిస్తాన్ మిలిటరీని టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఈ కింద ఉన్న సింధు ప్రావిన్స్ ప్రజలు కూడా వాటర్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం పైన కోపంగా ఉన్నారు. ఎందుకంటే చాలా మట్టుకు ఇండస్ వాటర్ని ఈ పంజాబ్ వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఒక అతిపెద్ద డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసి వాటర్ సింధు ప్రాంతంలోకి వెళ్లకుండా ఆపేశారు. అందుకే ఈ సింధు ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్కి అగెన్స్ట్గా భారీ ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ పాకిస్తాన్ పతనానికి దారి తీసే అంశాలు. ఇలాంటి టైంలో మన ఇండియా పాకిస్తాన్ పైన కాస్త ఫోకస్ చేసిన ఆ దేశాన్ని ముక్కలు చేయడం చాలా ఈజీ. అండ్ భవిష్యత్తులో ఈ అవకాశాన్ని మన ఇండియా ఖచ్చితంగా తీసుకుంటుంది. రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ లీడర్ ఆసిమ్ మునీర్ మన ఇండియాకు వార్నింగ్ ఇస్తూ మేము ఇండియాను నాశనం చేస్తాము అంటున్నాడు. ఇదంతా కూడా ఉత్తి వార్నింగే. ఎందుకంటే డీప్ డౌన్ వీడికి కూడా తెలుసు వాళ్ళు ఇండియాకు అసలు మ్యాచే కాదు, వాళ్ళు మన ఇండియాకు కాంపిటీషనే కాదు. ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ తన లిమిట్ని దాటి బిహేవ్ చేస్తుందో అప్పుడు ఈ దేశమే మిగలదు. ఈసారి ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అయితే రాసి పెట్టుకోండి, పాకిస్తాన్ ముక్కలు కాక తప్పదు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మన ఇండియా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అఫీషియల్గా సపోర్ట్ చేసి పాకిస్తాన్ని త్వరగా ముక్కలు చేస్తే బాగుంటుందా, లేదా మనం ఇందులో ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.